అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డమ్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నౌ ఈ కేసులో టోటల్ 5 shooters ఇనిషియలీ ఉన్నారు. 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో ఇద్దరు షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in assisting the offense. అతను ఈ ఆఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 arrests we have done. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతా ఇంటరోగేషన్లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఐ విల్ సే. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్నియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ రైట్. ఇంకొకటి చేయొచ్చు. సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు and why it is very difficult to catch them. Kani still our police team worked hard and we were able to catch some of them. Sir, the night duty ayindi koddiga late ayindi inwalla, don't mind. So ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు సహా ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్నీ అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో